అండి మనకు వచ్చేది రీయూజ్డ్ కంటెంట్ అనేసి వచ్చేది మనకి మ్యూజిక్ వల్ల కాదు, మనం పెట్టే వీడియో వల్ల. మనం పెట్టే వీడియోకి ఎలాంటి వీడియోకి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాము అనేది రీయూజ్డ్ కంటెంట్ అంటే. సో మీరు ఒకే మ్యూజిక్ని ఎన్ని వీడియోస్కైనా యూజ్ చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. దానివల్ల మీకేమి రీయూజ్డ్ కంటెంట్ రాదు. ఫర్ సపోజ్ మీరు మీ ఓన్గా షూట్ చేసిన వీడియో ఒకటి ఉంది, ఫర్ సపోజ్ కుకింగ్ వీడియోనే ఉందనుకోండి. ఆ కుకింగ్ వీడియోకి అన్ని కుకింగ్ వీడియోసే పోస్ట్ చేస్తున్నారు మీరు షార్ట్స్లో. సో అన్నిటికీ మీరు ఒకటే సాంగ్ పెట్టుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ సాంగ్ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు, ఫ్యూచర్లో ఒకవేళ తీసేసారనుకోండి, అంటే ఇప్పుడు మనకి కొన్నిసార్లు మీ వీడియో అన్లిస్టెడ్లోకి వెళ్ళిపోయింది, మేము 30 days తర్వాత డిలీట్ చేస్తాము, ఈలోపు డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి మనకు ఒక మెయిల్ వస్తుంది. అన్లిస్టెడ్లో వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా యూట్యూబే పెట్టేస్తుంది అనమాట. సో అది ఎందుకంటే ఆ సాంగ్ అనేది అలో చేయటంలా, వాళ్ళు ఇప్పటి వరకు అలో చేశారు. వాళ్ళు ఒకవేళ అలో చేయకపోతే సంగతి